అసలు మాటలో చెప్పలేము, చాలా చాలా హ్యాపీ. స్వామి అట్లా అదే నిజంగా మనం అనుకున్నప్పుడు కాదు, స్వామి పిలుచుకున్నప్పుడు వస్తాం. అస్సలు నిజంగా ప్లాన్ లేని ట్రిప్, బట్ అద్భుతం, అసలు చాలా అద్భుతం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అక్కడే ఉన్నాయి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ బ్లాగ్స్. గాయస్, ఈ వీడియోలో మేము యాక్చువల్లీ తిరుపతికి వెళ్తున్నాం. యాక్చువల్లీ సడన్ ప్లానింగ్. మేము వేరే ప్లేస్కి అనుకున్నాం, కానీ తిరుపతికి సడన్ ప్లానింగ్ ఉంది. అందుకనే తొందరగా ప్యాక్ చేసుకొని రోజు మార్నింగ్ ఒక 1-2కి బయలుదేరినాం. ఇప్పుడేమో టైం 4:40. కర్నూలు దాటి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తానే ఒక 10-20 మినిట్స్ అయింది. సో వీడియో స్టార్టింగ్ నుంచి ఇంట్రడక్షన్ అదంతా చూస్తూనే ఉన్నారు కదా. సో ఏదైతే అని సడన్గా నిజంగా 1 అవర్లో అలా అనుకొని ఫిక్స్ అయిపోయి తిరుమల అయితే స్టార్ట్ అయిపోయాము. మేము వచ్చేసి శంషాబాద్ దగ్గర నుంచి దిగిన తర్వాత కర్నూలు హైవే ఉంటుంది కదా, అలా వెళ్తున్నాము. ఇంతకుముందు ఇప్పుడు షాద్నగర్ అలా వెళ్ళేది, బట్ ఇప్పుడైతే కొంచెం దగ్గర దూరమే ఉండింది, కాకపోతే టైం తక్కువ చూపిస్తుంది. సరే అని ఇంకా అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసి అక్కడ దిగేసి అయితే స్టార్ట్ అయ్యాము. చూద్దాం ఇంకా దర్శనము ఇంకా కాంబినేషన్ అవన్నీ ఎలా అవుతాయో చూపిస్తాను మీకు కూడా. ఏం ప్లాన్ లేకుండా అయితే అంతే, ప్లాన్ ఏముంది, స్వామి పిలిచాడు అలా వెళ్ళిపోతున్నాము. వర్షం స్టార్ట్ అయింది. మా టార్గెట్ కృతంగా కళ్ళకు కనిపించేసి రంగారెడ్డి గూడ అంట. ఇది రంగారెడ్డి గూడ రైల్వే స్టేషన్ లోపలికి ముందుకుంటుందేమో. ఏంది క్లోజ్ చేసిరా? ఏంది ఎవరు లేదు ఉన్నారా? అంత బాగానే ఉంది, బట్ స్వామి దర్శనంకి వెళ్ళాలంటే ముందు ఇక్కడ ఒక రెస్టారెంట్ అట్లీస్ట్ దర్శనమైన రూమ్ అంటే యాక్చువల్గా మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. సరే వెళ్దాం లంచ్ చేసి స్టార్ట్ అయినామని చెప్పేసి దీంట్లోకి అయితే వచ్చాము. జాగ్వీస్ కృతింగా కాదు, ఓకే పర్వాలేదు, కొంచెం బాగానే ఉంటుంది అంబియన్స్ ఇంకా ఫుడ్ అదంతా. సరేలే ఏదైతే ఉందని లైట్గా అయితే ఫుడ్ ఆర్డర్ చేసాము. మిడ్నైట్లో లైన్లో నిల్చుంటే తెల్లవారుజాము ఇచ్చేది. సరికి 10 అయింది. చూద్దాం దొరికితే దొరకని లేదు అని. చూసారా లైన్లో నిల్చుని చేతిలో ఉన్నాయి. లంచ్ చేసాము. ఇంకా తర్వాత ఇంకా స్వీట్స్ అనమాట, రవ్వ లడ్డు, నువ్వుల పట్టి అండ్ ఇంకా బొంగులు పువ్వు పెట్టినాయి. అవన్నీ మా అమ్మ చేసి పంపించింది పిల్లల కోసం. ఇంకా హాలిడేస్ కదా, ఇంట్లో ఉన్న అక్కడికి వెళ్ళినా తినడానికి స్నాక్స్ కావాలి కదా అని ఆ స్నాక్స్ ఇలా పనికి వస్తున్నాయి మాకు. నెక్స్ట్ మంత్ ఇంకా 2 months తర్వాత వస్తే ఫుల్ వస్తుంది వాటర్. రఘు చాలా బాగుంది కదా రఘు స్వామి లోపల. ఆల్రెడీ 2
స్టేట్లలో వర్షాలు స్టార్ట్ అయిపోయాయి, అంతటా స్టార్ట్ అయ్యాయి. బట్ వెళ్ళేప్పుడైతే ఇంకా వెదర్ బాగానే ఉండింది, వర్షం వచ్చేలాగా ఏమీ అనిపించలేదు. ఇంకా వెళ్ళిన తర్వాత లైట్గా వర్షం స్టార్ట్ అయింది. కొద్ది ప్లేసెస్లో చాలా ఎక్కువ ఉండేది, కొద్ది ప్లేసెస్లో తక్కువ ఉండేది. ఫైనలీ అయితే తెలంగాణ క్రాస్ చేసేసి ఆంధ్ర బార్డర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము, కర్నూలు. కదా ఫ్లాగ్ చూస్తారు కదా మంచిగా. ఇక్కడ కూడా ఒక డిమార్ట్ ఉంటుంది కదా, నాకు ముందు ఉంటుందా? అటు రైట్ సైడ్ ఉంటుంది మిస్టర్ ఇడ్లీ కృతింగా. ఇక్కడ కూడా ఒకసారి ఆపినాము ఫుడ్ కోసం అని, బాగాలేదు, మళ్ళీ వెళ్ళిపోయినాము. డ్రైవింగ్ లాగా ఉంటుంది, లవ్ కర్నూలు అనే ఉంటుంది కదా. రవి ఎట్లా ఏడిస్తుండే రఘు, కనిపించిన వాటిలో అన్నిట్లలో డీజిల్ వేయించుకోమని ఏడుస్తుండే. డీమార్ట్లోనేమో పిండి కొనుక్కోమని, గోధుమ పిండి ఆడుకోవడానికి. యోధ చిన్నప్పుడు డిమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి, కనిపించిన ప్రతిసారి పిండి కొనుక్కోమని ఏడ్చేవాడు. ఆ పిండి తడిపేసి వాటితో బొమ్మలు క్రేయాన్ లాగా యూజ్ చేసేదన్నమాట. అండ్ కనిపించిన బంక్స్లలో అన్నిట్లలో డీజిల్ పెట్రోల్ పోయించుకోమని చెప్పేసి అదే గుర్తు చేసుకొని నవ్వుకుంటున్నాము. ఒక్కొక్క హార్స్ ఒక్కొక్క కలర్లో ఉంటుంది. యాక్చువల్గా కోనార్క్లో కూడా ఇలా ఉంటుందంట. అంత టెంపుల్ ధ్వంసం చేసేసి కదా, రెయిన్బోలో కలర్స్ అవన్నీ. మళ్ళీ వర్షం కర్నూలులో, అబ్బో అసలు ఏంటి చల్లగా అయిపోయింది వెదర్ అంతా. అమ్మ వర్షం కొద్ది దూరం గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. వెదర్ అయితే కూల్గా అబ్బలే ఉంది. యాక్చువల్గా మనతో కంపేర్ చేస్తే కొంచెం ఇటు వర్షాలు ఎక్కువే ఉంటాయి. గుర్తుంది, ఇక్కడే ఆగినాం మనం. ఏమో బిడ్డ, ఇక్కడ ఒక పిస్తా హౌస్ వచ్చేసింది. ఇక్కడెక్కడ ఉంటుంది బేట? యాక్చువల్గా తిరుపతిలో ఏమి ఉండదు, పైనకి వెళ్ళేటప్పుడే ఉంటుంది ఘాట్ రోడ్. చాలా రెస్టారెంట్, పెద్ద టౌన్ కదా, అందుకే రెస్టారెంట్స్. మిస్టర్ ఇడ్లీ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ తిరుపతి అమ్మ, అవును, ఘాట్ రోడ్, మళ్ళీ గోవా కూడా. దానికైతే ముందు మస్తు పెద్ద ఘాట్ రోడ్. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఊటీ అట్లా అనుకున్నాం కదా ముందు, ఫుల్ చాలా. ఎందుకు మనం శబరిమల వెళ్ళినప్పుడు చూడలేదా? అది కూడా ఘాట్ రోడ్, మంచి ప్లేస్ ఘాట్ రోడ్. శ్రీశైలం మొన్న వెళ్ళినాం, అది కూడా ఘాట్ రోడ్. ఘాట్ రోడ్. జై జై శ్రీరామ్ కనిపిస్తుంది. అదిగో అక్కడ కొండపైన హనుమంతుడి, ఎప్పుడు అది వర్షంలో. అవునాను, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. వర్షం పడింది కానీ మనకి రౌండ్ తిరిగినాక మళ్ళీ కనిపిస్తుంది. అది ఇలా వెళ్ళేసి మళ్ళా కొండలకి వెళ్తాం. అసలు పెట్టదా రాముడు ఎందుకన్నా ఇక్కడికైతే కొండకానికి తీసుకొస్తారు, అక్కడ రోడ్ అట్లా ఎట్లా అట్లా వేస్తారా? ఓ అవునా, అందుకే ఇటు మనం బెంగళూరు అయితే అట్లా టౌన్ వెళ్ళాలి, తిరుపతి ఇట్లా వెళ్ళాలి ఇక్కడ నుంచి. కదా ఇగో బెంగళూరు ఇట్లా వెళ్ళాలి, తిరుపతి ఇట్లా వెళ్ళాలి, బెంగళూరు రోడ్. వెల్కమ్ టు రాయలసీమ ఎక్స్ప్రెస్. వర్షం అయితే ఇటు చాలా ఎక్కువ ఉంది, కొన్ని ప్లేసెస్లో పడట్లేదు, బట్ చాలా ఎక్కువ ఉంది. దాంట్లోనూ ఉరుములు మెరుపులు కూడా వస్తున్నాయి. ఇక్కడ చూసారా ఎంత పెద్ద మెరుపు వచ్చేసిందో. ఇది కర్నూలు ఎయిర్పోర్ట్.
3 నాకు అనిపిస్తుంది కదా బెట ఎందుకు లెక్క పెడతావు? 5 6 7 నువ్వు ఏడ కూర్చున్నా గాల్లో. మామూలుగా ఎక్కడికైనా ట్రిప్ వెళ్తున్నామంటే ముందు రోజు లేట్గా పడుకోవడం, తర్వాత తొందరగా లేవడం అలా జరుగుతుంది. బట్ మాకు అలా ఏం లేదు, లేట్గానే లేసాము. ధీరన్ యువత కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నారు, చాలా లేట్గా లేచి నిదానంగా రెడీ అయ్యి వచ్చాము కదా. షాదల మరి ఏదో ఉంటుంది కదా కడప 16 ఈ నివాస శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ నిత్య నిర్మల నీలిమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుగణ పాలక పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ వజ్రమకుటధర వరహామూర్తి వేణుగాన ప్రియ వెంకటరమణ సీతానాయక శ్రితజన పాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమల దళాక్ష శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి విరజాతీత విరోధి మర్దన శాలిగ్రామ రూప. సో కాళ్ళు మంచిగా గోవింద నామాలు చెప్పుకుంటూ వచ్చేసాము. అన్నీ కంప్లీట్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది కదా. కాసేపు బ్రేక్ తర్వాత ఇంకా వీళ్ళైతే స్నాక్స్ తింటున్నారు, కాళ్ళు కూర్చున్నారు కదా. కాళ్ళలోనే కదా అని చెప్పి టక ఏది కనిపిస్తే అది స్నాక్స్ అయితే వేసేసుకున్నాము. ఎలాగో హాలిడేస్ కదా, స్నాక్స్ కూడా ఎక్కువే ఉండే. ఇంకా కనిపించింది అంతా కాళ్ళలో వేసేసుకొని, అంటే లేట్గానే తిన్నాము, ఏదో తినాలని ఆకలేసి ఏం కాదు, చాలా ఈజీగా గడిచిపోతుంది అనమాట. డే జర్నీ కూడా చాలా బాగా అవుతుంది, మంచిగా కవర్ చేసేస్తున్నాం. స్టార్ట్ అయింది ఆఫ్టర్నూన్ కాబట్టి ఇంకా చీకటి కూడా అయిపోయింది. దాంట్లో వర్షంతోనే ఇంకా మొత్తం అంతా గడిచింది. ఇక్కడ వర్షం ఓకే తగ్గింది, బట్ చీకటి అయిపోయింది. ఇంకా ఫైనల్లీ అయితే కడప వచ్చాము. ఇక్కడ టర్న్ అవుతున్నాం కదా, కడప వచ్చాము అంటే ఒక సాటిస్ఫై అనమాట. ఓకే దగ్గరకు వచ్చాము. ఇంకా నెక్స్ట్ మెయిన్గా వచ్చేది రేణిగుంటే కదా, ఆ తర్వాత ఇంకా తిరుపతి అనే ఫీలింగ్లో అనమాట. హ్యాపీ అనిపించింది. ఒంటిమిట్ట ఇప్పుడే రీచ్ అయినాము. టైం వచ్చేసి 7:32. యాక్చువల్గా నిజం చెప్పాలంటే వర్షం పడ్డ జర్నీ మాత్రం ఓకే మంచిగానే అయ్యింది, మంచిగానే కవర్ చేసినాము. బట్ ఈ కొద్ది డిస్టెన్స్ ఇంకా 1 వే ఉంటుంది, ఓవర్టేక్ చేయడానికి ఉండదు. దాంట్లో వర్షం కాబట్టి స్లోగా నడుస్తూ ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అదేం టెంపుల్ అమ్మా? నాన్న కోదండరామ స్వామి టెంపుల్ మనం పోయినాం కదా బిడ్డ, గుర్తులేదా? 8:30 అవుతుంది. లంచ్ తర్వాత అసలు ఎక్కడ ఆపలేదు, ఒక్క బ్రేక్ తీసుకోలేదు. కాలు పట్టేసిన లిటరల్లీ దిగిన తర్వాత నడవ రావడానికి రావట్లేదు. సరే ఇక్కడ ఒకటి కనిపించింది, అంటే ఐడియా ఉంది అట్లీస్ట్ ఒక టీ కాఫీ అలా తాగుదామని, బ్రేక్ తీసుకుందామని ఇక్కడ ఆపాము. అసలు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. యాక్చువల్గా నిజంగా తక్కువ ఇట్లా ఒక గంటలు అనుకొని ఫస్ట్ టైం అట్లా ఏం ప్లానింగ్ లేకుండా రావడము, ఏదైతే అది అనుకొని వచ్చినాము. బట్ ఇక్కడ 9 o'clock ఇస్తారు కదా టోకెన్స్, SSD టోకెన్స్. డైరెక్ట్ ఇక్కడ భూదేవి కాంప్లెక్స్కి వచ్చినాము, రాగానే వచ్చేసింది అండ్ టికెట్స్ కూడా వచ్చేసినాయి. ఫుల్ హ్యాపీ ఏడుకోవడం స్వామి దయ వల్ల. నాట్ కిడింగ్ 2 minutes, నాట్ కిడింగ్ అమ్మ 2 minutes లో అసలు మాటలో చెప్పలేము, చాలా చాలా హ్యాపీ.
స్వామి అట్లా అదే నిజంగా మనం అనుకున్నప్పుడు కాదు, స్వామి పిలుచుకున్నప్పుడు వస్తాం. అస్సలు నిజంగా ప్లాన్ లేని ట్రిప్, బట్ అద్భుతం, అసలు చాలా అద్భుతం. అండ్ ఇక్కడ 3 ప్లేసెస్లో ఇస్తారు ఎస్ఎస్డి టోకెన్స్. ఒకటి శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం. మిగతా 2 అయితే బస్ స్టాప్కి రైల్వే స్టేషన్కి నియర్ బై ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటారు భక్తులు. భూదేవి కాంప్లెక్స్లో ఓన్ వెహికల్స్ కానీ ఏదైనా రెంట్కి తీసుకునే వెహికల్స్లో వచ్చే వాళ్ళే ఉంటారు కాబట్టి మేము ఇలా వెళ్ళాము. లైనే లేకపోయింది. ఇలా టక్కున వెళ్ళగానే మాకు టోకెన్ టికెట్స్ చేతిలో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక విషయం, ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారని మేము ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంటే అది చెప్పలేమన్నమాట మాటలు. చాలా హ్యాపీ అనిపించింది. అంటే మామూలుగా ఈ లైన్లో నిల్చుంటే దర్శనం టోకెన్స్ దొరుకుతాయి అందరికీ, బట్ మాకేంటంటే క్యూ లైన్ ఉంటుందేమో. యాక్చువల్గా 9కి స్టార్ట్ అయితే మేము 10 తర్వాత వెళ్ళాం కదా, ఎక్కువ పబ్లిక్ ఉంటే అది ఎన్నైతే ఎలా ఉంటాయో అంతవరకే ఇచ్చి క్లోజ్ చేసేస్తారు కౌంటరు. అలా కూడా అనుకున్నాం దొరుకుతాయో లేదో, ఎక్కువ క్రౌడ్ ఉంటుందేమో, లైన్లో నిల్చుంటామో లేదో అని చెప్పేసి. బట్ అలా లేకుండా సిచ్యువేషన్ వచ్చేసరికి ఇలా టక్కున దొరికినాయి కదా, అందుకే అంత ఆనందం, అంత సంతోషం అనమాట. ఏముంది, మెయిన్గా టోకెన్స్ ఉన్నాయి చూద్దామని. ఆ తర్వాత అకామిడేషన్ వచ్చేసి నైట్ కిందే ఉందాము. తర్వాత ఎర్లీ మార్నింగ్స్ అక్కడ 5 o'clock అలా ఇస్తారు, అప్పుడు వెళ్దాం అనుకున్నాం. బట్ చేంజ్ చేసుకున్నాం ప్లాన్. నిద్ర వస్తుందా బంగారం? మస్తు రఘు ఇటు బాగా వస్తుందిరా. ఫైనలీ అయితే అలిపిరి చెకింగ్ అయిపోయింది, పైనకి వెళ్తున్నాం. తిరుపతి నుంచి ఇప్పుడు తిరుమలలో ఉన్నాం. తిరుమల, ఓకే. అలిపిరి చెక్ పోస్ట్ నుంచి, అలిపిరి చెక్ పోస్ట్ దాటినాకనే మేము తిరుమల ఎంటర్ అవుతాం. తిరుమలలోనే కన్సిడర్ చేస్తాం. కరెక్టే. సో ఫైనల్గా హ్యాపీగా అయితే రీచ్ అయిపోయినాము. గోవిందనామాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. 11:48. అవును, మొత్తం అంతా అది పెట్టేసినారు కదా. అంబరీషవనం. దర్శనం కూడా అసలు టెన్షన్ లేకుండా దర్శనం ఇప్పించేసి అసలు ఎంత అద్భుతం అంటే అసలు చెప్పలేము అసలు మాటలు. ఏదైతే అది అని ప్రిపేర్ అయ్యి వచ్చినాం, బట్ రాగానే ఇట్లా టక్కున ఇలా వచ్చేసింది కదా, అసలు అదృష్టం. ఇంకా ఘాట్ రోడ్లో జర్నీ అయితే నడుస్తూ ఉంది. ఇంకా అకామిడేషన్ అంటారా, మార్నింగ్ ఇస్తారంట తెల్లవారుజాములో, అంటే మిడ్నైట్ నుంచి లైన్లో ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నారు కింద అడిగితే. సరే ఎందుకలా కిందే ఉండేసి మార్నింగ్ వెళ్దామని. తర్వాత అనిపించింది ధీరన్ యోధన్ అడిగితే, నాన్న కింద ఓకేనా పైన ఓకేనా అంటే ఇలా అయినా అన్నారు. ఒకవేళ ఉండడానికి లేకపోయినా ఎక్కడైనా ఉండేసి మార్నింగ్ స్నానం చేసి ఫ్రెష్ అయ్యేసి వెళ్ళడానికైనా రెడీగానే ఉన్నారు ఇద్దరు. సో అలాంటప్పుడు ఇంత మంచి అవకాశాన్ని పైన ఉంటే ఆ వీలే వేరు. అది ఇక్కడ ఉన్నామని కాదు, కిందే పైన ఏదైనా అనుకొని ఇంకా పైనకైతే స్టార్ట్ అయిపోయాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ సౌండ్, ఈ శబ్దం నోట్లో చూపించగానే ఇది విన్నారా, తిరుమలలో ఎక్కడున్నా ఓం నమో వెంకటేశాయ అనే సౌండ్ వినిపిస్తుందా, అసలు ఇంత అద్భుతంగా ఉంటుంది కదా. సో అది ప్రిపేర్ అయ్యి చెప్పేసి వెళ్ళాము. ఆల్మోస్ట్ వెళ్ళేసరికి 12:20 అయ్యింది కదా. ఆల్రెడీ ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర చూస్తే క్యూ లైన్లోనే పడుకొని ఉన్నారు చాలామంది, వెయిట్ చేస్తున్నారు రూమ్స్ కోసం. సరే అని చెప్పేసి ఎలాగో వెళ్ళింది కాలరే కదా, ఇంకా కారు సీట్లు వెనకాల కనేసి ధీరన్ యోధన్ కంఫర్టబుల్గా పడుకోబెట్టాము. ఇంకా తిరుమలలో ఉంటే నిద్రే రాదు అసలు కామన్గా, నిజం చెప్పాలంటే. ఎప్పుడు వెళ్ళినా బయట ఏ టైంలో అయినా అది చీకటిగా అనిపించదు, అన్నీ ఓపెనే ఉంటాయి, స్వామి నామాలు వినిపిస్తూనే ఉంటాయి. సరే అని చెప్పేసి మేము కూడా కారులోనే ఒక చిన్న స్లీప్ వేసామన్నమాట, రఘు నేను. ఇంకా టైం అవుతుంది, రూమ్స్కి లైన్ స్టార్ట్ అవ్వబోతుంది అనే ఒక గంట ముందు అలా రఘు వెళ్ళి లైన్లో నిల్చున్నాడు. ఇలా వెళ్ళాడు, ధీరన్ యోధ పడుకొనే ఉన్నారు. అలా
రూమ్ తీసేసుకొని వచ్చాడనమాట. ఇంకా అంతకన్నా హ్యాపీ ఏముంటుంది. ఇంకా సరే స్వామి పిలిచినప్పుడు మనకు ఖచ్చితంగా చూపిస్తాడు. అది నమ్మకం అయితే గట్టిగా అనిపించింది. ఏది లేకుండా అట్లీస్ట్ ఒక కాల్ కూడా ఎవరికి చేయకుండా కనుక్కోకుండా అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుందో మాటలో చెప్పలేం. లోపల ఈ ఒళ్ళకి ఏడవైనా పిరమిడ్స్ వస్తున్నాయి. ఎంజాయ్. ఇది రెస్టారెంట్ ఇంతకుముందు ఎప్పటి నుంచో ఉండేది, కాకపోతే చాలా మార్చేశారనమాట. ఇప్పుడు శ్రీవారి నైవేద్యం అని పెట్టారు. ఇంతకుముందు వేరే నేమ్తో ఉండేది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చాము. 3, 2, 1 ఖజానా. ఈజీగా యూజ్ ఖజానా డబ్బులు తీసుకుంటుంది, డబ్బులు ఇవ్వదు. తీసుకో, నీకే అది. క్యూఆర్ కోడ్ కూడా ఇక్కడే ఉంది. బ్రేక్ఫాస్ట్ చేసేసి ధీరన్, యోధ, రఘు ముగ్గురు గుండు చేయించుకోవడానికి అయితే వెళ్తున్నారు. నేను కూడా వెళ్తున్నాను. ఇంకా గుండు చేయించుకొని ఫ్రెష్ అయ్యి సరే దర్శనమే కదా నెక్స్ట్ ఉండేది, సరే చూద్దాం ఎంత టైం అయినా అని చెప్పేసి ఇంకా ప్రిపేర్ అయ్యి అయితే వచ్చాము. ఆఫ్టర్ గుండు మా ముగ్గురు గుండులు. చిన్న బంగారం అయితే సూపర్ కలకల్లాడుతుంది అసలు. అబ్బా, పెద్ద బంగారం, ఇంకా పెద్ద బంగారం. నాన్న కూడా గుండెలో సూపర్ ఉంటాడు బిడ్డ. టైం వచ్చేసి 2:44 అవుతుంది. ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి కొంచెం స్లోగానే ఇంకా అన్నీ ఫినిష్ చేసేసుకున్నాము. ఫస్ట్ ఇప్పుడు లంచ్కి వెళ్ళాలి. ఇంకా వెంగమ్మ అన్నప్రసాదంకి వెళ్ళేసి లంచ్ చేసి దర్శనంకి అయితే వెళ్తాము. బట్ ఎప్పుడు వస్తాం అనేది తెలియదు. ఇంకా మొబైల్స్ మోస్ట్లీ కాల్లోనే పెట్టేసి అన్నదానంకి అయితే వెళ్ళాలి. అన్నదానంకి వీలుంటే అన్నదానంకి తీసుకెళ్ళి ఆ తర్వాత వచ్చి కాల్రో వెహికల్స్ పెట్టేస్తాము. సో అటు ఇటు చూసేసరికి టైం చాలానే అయ్యింది. ఇంకా ఒకేసారి లంచ్ చేసి క్యూ లైన్లో నిల్చుంటే లేట్ అయినా ప్రాబ్లం లేదు. వీళ్ళకి ఏదైనా స్నాక్స్ తీసుకొని వెళ్ళొచ్చు లోపలికి అని చెప్పేసి అన్నదానంలోకి అయితే వచ్చాము. చాలా క్రౌడ్ ఉంది. ఇక్కడ కూడా చూస్తున్నారా, ఫుల్ కలకల్లాడుతుంది. నిజం చెప్పాలంటే కొంచెం లైన్ కూడా ఉండింది. సరే ఇంకా తిందాం అనుకున్నప్పుడు అవన్నీ ఆలోచించాం కదా, మూవ్ అవుతూ ఉండింది కాబట్టి ప్రాబ్లం లేకుండా నిల్చున్నాము. అండ్ దర్శనం మాకు నైట్ 9కి ఉంది కదా, బట్ ఆఫ్టర్ తర్వాత అయినా ముందైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఒక 5 hours ముందు అలౌ చేస్తారు. మాకైతే ఎప్పుడు అలా ప్రాబ్లం అవ్వలేదు. ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళాలని చెప్పేసి 9కి ఉంది కదా, మేము తొందరగానే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము ఒక 5 hours ముందు. యోధ ఎలా ఉంది అన్నదానం? సూపర్ ఉంది. చాలా బాగుంది నిజంగా. లాస్ట్ టైం కన్నా ఇప్పుడు చాలా డిఫరెన్స్, చాలా బాగుంది. కానీ చాలా వీడియోస్లో వడబెట్టడం చూశాను, బట్ మాకు ఈరోజు వడబెట్టలేదు. చాలా క్రౌడ్ ఉంది నిజం చెప్పాలంటే. అన్నదానంకి అంత లైన్లో నిల్చొని వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు అంత లైన్ లేదు, బట్ నడుస్తూనే ఉన్న రాగలేదు. కానీ తిప్పి పంపించారు. వడ అడిగాను అప్పటికి, చూసి అయిపోయింది మేడం అని చెప్పాడు ఒక అతను. సరే కానీ సూపర్గా అయింది, మంచి. అసలు తిరుపతిలో అన్నదానం మించిన ఫుడ్ ఇంకా వేరే దొరకదు. స్వీట్ అసలు అద్భుతం. సాంబార్ సూపర్ వస్తుంది. సాంబార్ చట్నీ అసలు ఎంత సూపర్. సాంబార్ చాలా బాగుండదు. అవును, ఒక్కసారి వచ్చింది యోధ చాలా ఫీల్ అయ్యారు. సరే అయితే మేము ఇంకా దర్శనంకి వెళ్తున్నాము. ఇక్కడ కార్ పార్కింగ్లో పెట్టేసి దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసి వీడియో కవర్ చేస్తున్నాను. ఇది మాకు దర్శనం అయితే 4 hours పట్టింది. చాలాసేపు అయితే వెయిట్ చేయించారు నిల్చొని, అప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది. తర్వాత కొద్దిసేపు కంపార్ట్మెంట్లో పంపించారు, అప్పుడు బాగానే అనిపించింది. మాకైతే ఏం ప్రాబ్లం లేదు. ధీరన్ యోధ ఇద్దరు పెద్దగా ఉన్నారు కాబట్టి ఈజీగా ఉండగలిగినారు. బాగానే అయ్యింది. నిజం చెప్పాలంటే చాలా అదృష్టంగానే అనిపిస్తున్నాము. టైం అనేది ఏముంటుంది, మనం అంతకన్నా ఎక్కువ కష్టపడి సెకండ్లో స్వామిని చూస్తే అన్నీ మర్చిపోతాము. అలాంటిది ఇక్కడ దర్శనం వచ్చేసి మనకు లోపలికి వెళ్ళిన తర్వాత బంగారు వాకిల్లో ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను మా ఎక్స్పీరియన్స్ అనమాట. 3 lines ఉంటాయి కదా, మేము ఎప్పుడు
వెళ్ళేటప్పుడు మధ్యలో లైన్లోకి వెళ్తామన్నమాట. మధ్యలో లైన్లో ఏంటంటే మధ్యలో నిల్చొని ఆ సేవ చేసేవాళ్ళు నిల్చోవడానికి ప్లేస్ ఉండదు, తొయ్యరు, అటు ఇటు నిల్చుంటే లాగేస్తూ ఉంటారు. మధ్యలో నిల్చుంటే ఏంటంటే కొంచెం మెల్లిగా అడుగులు వేసుకుంటూ ఉంటే మనకి స్వామి పాదాల నుంచి పైన వరకు ఎంత అద్భుతంగా కనిపిస్తారో మాటల్లో చెప్పలేము అసలు. మేము ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా మధ్య లైన్లో. సరే ఇంకా నా వీడియో చూసే వాళ్ళకి కూడా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా అని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది, అలా ట్రై చేయండి. సరే ఇంకా నైట్ టిఫిన్ చేసేసి వెళ్ళి పడుకున్నాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి మేము ఇదే రెస్టారెంట్లో తింటూనే ఉన్నాం డైలీ. కాస్ట్ వైజ్ అయితే ఎక్కువే ఉంది నిజం చెప్పాలంటే. ఇది కాంబో అంట, ఆ పూరి దోశ కూడా దీంట్లోనే. ఇంకా నచ్చింది ఆర్డర్ చేసేసుకొని తిని జ్యూస్ తాగేసి స్టార్ట్ అవ్వాలి ఇంకా హైదరాబాద్కి. వేరే ప్లాన్ ఏం లేదు, ఓన్లీ తిరుపతి అనుకొని వచ్చాము. అద్భుతమైన దర్శనం ఇచ్చారు. ఇంక ఇప్పుడైతే ఇంటికి స్టార్ట్ అవ్వాలి. ఈ రెస్టారెంట్ వచ్చేసి మనకి సన్నిధానం అని చెప్పేసి కొన్ని అకామిడేషన్ కాంప్లెక్స్లు ఉంటాయి. దాని లోపలికి వస్తే ఇది ఉంటుంది అనమాట రెస్టారెంట్. బాగుంటుంది. మేబీ గూగుల్ మ్యాప్లో కూడా చూసుకోవచ్చు, శ్రీవారి నైవేద్యం అని చెప్పేసి. ఇంకా తర్వాత ఎప్పుడులాగానే ఇక్కడ లేపాక్షి దగ్గరకు వచ్చాము. క్రౌడ్ చూస్తుండేనే చాలా ఎక్కువైపోయింది. కొంచెం షాపింగ్ చేసి ఇక్కడ వడలు బాగుంటాయి, అవి తినేసి స్టార్ట్ అవుతున్నాము. ఈ మధ్యకాలంలో ఇంత చూడలేము రా నాన్న. ఇంకా స్కూల్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా రఘు ఆల్రెడీ, అందుకే ఇంకొచ్చేస్తున్నారు. గోవిందా. మాకు నిజం చెప్పాలంటే ఇది నిజమా కలో అర్థం అవ్వట్లేదు. వెళ్తున్నంతసేపు కూడా రగదే అన్నాడు. అసలు ఎంత హ్యాపీ ఉందో సడన్గా ఇలా. అంతకుముందు 3-4 months నుంచి అనుకున్నాం వెళ్దామని, బట్ అలా అనుకొని వచ్చేసినాము. దర్శనం అయింది, మళ్ళీ తిరిగి వెళ్తున్నాం. వెళ్ళాలని ఇష్టం లేకపోయినా వెళ్తూనే ఉంటాం. ప్రతిసారి తిరుమల వస్తే నిజంగా ఎవరికి వెళ్ళాలనిపించేది కదా, ఎంత హ్యాపీగా ఉంటుందో. వస్తున్న వాళ్ళని చూసి అబ్బా వీళ్ళు తిరుపతి వస్తున్నారు కదా అని ఫీలింగ్ ఉంటుంది. సో మెట్ల మార్గంలో కూడా చాలా ఎక్కువ మందే వస్తున్నారు. హనుమాన్ దగ్గర దర్శనం చేసేసుకొని ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. వెదర్ కూల్గానే ఉండింది. యాక్చువల్గా మళ్ళీ ఆఫ్టర్నూనే అయింది ఇప్పుడు కూడా స్టార్ట్ అయ్యేసరికి. బనానా బాగుందా బాబాయ్? బనానా బాగుందా? బనానా బాగుందా? బనానా బాగుందా బాబాయ్? మేము వచ్చేప్పుడు నైట్ లేట్ అయిపోయింది కదా, సో ఈ ఛాన్స్ రాలేదు. ఇప్పుడు డేలా వస్తున్నాం కదా, మంకీ కనిపించాయి బనానాస్, ఇంకా కొన్ని ఫ్రూట్స్, బ్రెడ్ స్లైసెస్ తీసుకొచ్చాము, అవి వేసేసాము. ఇంకా మా రెగ్యులర్ రొటీన్ ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఇక్కడ ఈ అమ్మమ్మ దగ్గర బనానాస్ తీసుకుంటున్నాము. ఇప్పుడు సీజన్ కాదంటే చాలా తక్కువ ఉన్నాయి. మ్యాంగోస్ ఉన్నాయి, బనానాస్ ఉన్నాయి. కొన్ని మ్యాంగోస్ కొన్ని బనానాస్ అయితే తీసుకున్నాము. లాస్ట్ 1.5 years అవుతుందో ఏమో, అప్పుడు వచ్చినప్పుడు ఈమె దగ్గర తీసుకున్నాము. ఆ వీడియో చూపించాను అనమాట. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా వచ్చేప్పుడు ప్రసాదం కూడా ఇచ్చేసి స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ వచ్చినప్పుడు రండి ఇక్కడే ఆగండి అని చెప్పేసి కారుకి స్టార్ట్ అయ్యి కనిపించేంత వరకు బాయ్ చెప్పింది అమ్మమ్మ. బాగా అనిపించింది. సో మా తిరుమల దర్శనం అయితే చాలా చాలా అద్భుతంగా అయ్యింది. అన్నీ అనుకోకుండా జరిగాయి, బట్ చాలా సంతోషంతో ఆనందంతో ఇంటికైతే స్టార్ట్ అయ్యాము.